మరొక లెర్నింగ్ వీడియో ఫ్రెండ్స్ ఇది. సో అల్టిమేట్గా మనం అనుకున్న విధంగా ఏంటంటే చార్ట్ ట్రేడింగ్ స్కిల్స్ అనేవి మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో చేసే ప్రతిదీ కూడా ఏంటంటే గోల్డెన్ నడ్జెట్స్. ఓకే, కొన్ని రోజుల తర్వాత ఆణిముత్యాలు అంటారు కదా, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అందరూ కూడా ఇక్కడికే రావాల్సి వస్తుంది. దెర్ ఈజ్ నో డౌట్. ఇక్కడ కింద సెన్స్ ఏంటంటే నేను అనేది నా ఛానల్ అని కాదు, ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ఐ రియలైజ్డ్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మీకు ఇన్నిసార్లు నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఎనీహౌ ఏంటంటే సో ఫ్రెండ్స్, వెరాజ్ ఏంటంటే సింపుల్ థింగ్స్ని మనం ఫోకస్ అనేది చేయాలి. ఫస్ట్ చిన్న చిన్న వాటి మీద మనం ఫోకస్ అనేది చేయాలి. అండ్ అగైన్ ఇందులో మనం ఏంటంటే కీప్ ఆన్ లెర్నింగ్, కీప్ ఆన్ ఎక్స్ప్లోరింగ్, అండ్ మన ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే మన సామర్థ్యం పెరుగుతుంది, మన ఎఫిషియన్సీ పెరుగుతుంది, మన సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది. దెర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. ఓకే, ప్లీజ్ బిలీవ్ మీ, ఐ హ్యావ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మార్కెట్స్. లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ వచ్చేసరికి మనకి క్రూడ్ ఆయిల్ అనమాట. క్రూడ్ ఆయిల్లో మనకి వాల్యూమ్స్ అనేది ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవేంటంటే లెర్నింగ్ పర్పస్, నాట్ టు ట్రేడ్, అండ్ వీ డోంట్ హ్యావ్ టు ఫాలో ద క్రూడ్ ఆయిల్ ఎనీమోర్. సో అండర్స్టాండ్ ద రివర్సల్ పాయింట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో రివర్సల్ పాయింట్స్ అంటే అప్ సైడ్ నుంచి కిందకి రావడానికి ఈ పాయింట్స్, డౌన్ సైడ్ నుంచి పైకి వెళ్ళడానికి ఈ పాయింట్స్. ఓకే, ఇవి రివర్సల్ పాయింట్స్. అంటే మనం ఈ ట్రేడ్లో ప్రాఫిట్ అనేది వస్తుంది, లాంగ్ ట్రేడ్లో ఈ ట్రేడ్లో షార్ట్ చేసే ప్రాఫిట్ వస్తుంది, ఈ ట్రేడ్లో మనకి లాంగ్ చేసే ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ లాంగ్ అనేది ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ నుంచి షార్ట్ అనేది ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే రివర్సల్ పాయింట్స్. సో మనకి డౌన్ సైడు, అప్ సైడు రివర్సల్ పాయింట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ రివర్సల్ పాయింట్స్ని మనం ఏంటంటే ఫోకస్ అనేది చేసామంటే వెరీ సింపుల్ థింగ్స్ అనేవి తెలుస్తాయి ఫ్రెండ్స్. సో మనకి అండర్స్టాండ్ చేసుకుంటే ప్రీవియస్గా ఇది యొక్క లో అనమాట 7,246. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ 7,286 ఉంది. అంటే ఒక 40 points డిస్టెన్స్లో ఏంటంటే ఈ డౌన్ సైడ్ విక్స్ అనేవి కనిపిస్తున్నాయి. కానీ మనం ఇక్కడే ఎందుకు మార్క్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వాల్యూమ్స్ అనేవి ఏం చెప్తున్నాయి అనేది దాని గురించి డిస్కస్ చేద్దాం. 9:30కి వాల్యూమ్స్ మనకి చూసుకుంటే ఫ్రెండ్స్ ఎప్పుడూ లేనంత 2.59K, అంటే చాలా ఎక్కువ అనమాట. దీనికి అంత ఉండదు. ఓకే, 100లో ఉంటుంది, 300 క్వాంటిటీ, 400 క్వాంటిటీ, బట్ 2,500 లాట్లు అనేది ట్రేడ్ అయినాయి. ఇక్కడ చూడండి, హ్యూజ్ వాల్యూమ్స్ చూడగానే మనకు కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ క్యాండిల్ కూడా 2,400 వాల్యూమ్స్ అనేది కనిపిస్తున్నాయి. మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని అండర్స్టాండ్ చేసుకుంటే చాలా సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. అంటే సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చారు, కిందకి మార్కెట్ వెళ్ళిపోతుంది కాబట్టి సెల్లింగ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇమీడియట్గా ఏం చేశారంటే బయ్యర్స్ కూడా రావటం అనేది జరిగిందనమాట. అంటే ఒక మ్యూచువల్ పాయింట్, ఇది అగ్రిమెంట్ అయ్యారు. ఒకనొక పాయింట్ దగ్గర మీట్ అవుతారు కదా బయ్యర్స్ సెల్లర్స్. ఈ పాయింట్ దగ్గర ఏంటంటే సెల్లర్స్ దగ్గర నుంచి ఏదైతే ప్రెషర్ వస్తుందో దాన్ని వీళ్ళు ఏంటంటే గ్రాప్ చేసుకున్నారు. ఓకే, సెల్ చేయండి, పర్లేదు, మేము కొనుక్కుంటాం. అన్ని చోట్ల కొనరు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, అన్ని చోట్ల కొనరు. అది కూడా చూపిస్తాను ఎగ్జాంపుల్. ఆ ట్రిక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పాయింట్ దగ్గర బయ్యింగ్ సెల్లింగ్ జరిగింది, బట్ బయ్యర్స్ అబ్జార్ప్షన్ చేసుకున్నారు. మనకి రిజెక్షన్ అనేది ప్రైస్ యాక్షన్ ద్వారా తెలుస్తుంది క్లియర్గా ఫ్రెండ్స్. దాని తర్వాత మార్కెట్ అనేది ఏమైందంటే ఆ రోజుకైతే అక్కడ హాల్ట్ అయింది, అక్కడ నుంచి కూడా డైరెక్ట్ గ్యాప్ అప్ అనేది ఓపెనింగ్ అయింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఎక్కడ వాల్యూమ్స్ లేవు, బట్ కొద్దిగా ఈ సెల్లింగ్ జరిగేటప్పుడు సెల్లింగ్ వాల్యూమ్స్ రావడం అనేది క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఓకేనా, బట్ ఈ పాయింట్ దగ్గర చూడండి కొద్దిగా రీజనబుల్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ అనేది వచ్చింది. అగైన్ 1.1K అండ్ ప్రైస్ యాక్షన్ రెండు చూడాలి. మనం చూస్తే అంటే ఏంటి, మనకి 7,286 దగ్గర, దాని కింద 7,245, అంటే ఒక 40 pointsలో ఏంటంటే బయింగ్ అనేది యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. బయర్స్ యాక్టివేషన్ జోన్ అనమాట ఇది, బయర్స్ యాక్టివేషన్ జోను. బట్ క్యాండిల్ స్టిక్స్ అనేవి మనకేం చెప్తాయి అంటే ఇది ఒక రిజెక్షన్ అంటే ఏంటి, మార్కెట్ ఎప్పుడైతే 7,286కి వచ్చిందో బయర్స్ యాక్టివేట్ అవుతున్నాడు ప్రైస్ యాక్షన్ ద్వారా మనకు తెలుస్తుంది. ప్రైస్ యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రెండ్స్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్. దాని యొక్క అమెరికా ఎలా ఉంది, అమెరికా అంటే దాని యొక్క ఆర్డర్ ఎలా ఉంది అని చెప్పేసి చూస్తాం అన్నమాట. దాని తర్వాత మనకి చూడండి ఇక్కడ 2 ఇండెసిషన్ క్యాండిల్స్ అనే ఫార్మేషన్, 2 కాదు 3 ఫార్మేషన్ జరిగినాయి. ఎక్కడ మనకి ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ తీసుకుందో 7,286 దగ్గర, అక్కడ మనకి మళ్ళీ ఏంటంటే మార్కెట్ అనేది హాల్ట్ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, దాని తర్వాత మార్కెట్ అనేది స్కై రాకెట్ అయింది. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి అప్ సైడ్ కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే మనకి సప్లై జోన్ అనమాట.
బట్ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మనం ఏంటంటే హైయర్ హై క్రియేట్ చేస్తూ ఉంటే కిందకు వచ్చినప్పుడు బై చేయడానికి ట్రై చేస్తాం. వెరాజ్ ఏంటంటే లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తే హైకి వచ్చినప్పుడు సెల్లింగ్ చేయడానికి చూస్తూ ఉంటాం. సో ఎనీ హౌ సెల్లింగ్ బయింగ్ అని కాదు, ఇక్కడ కాన్సెప్ట్ అనేది అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ వాల్యూమ్స్తో. నెక్స్ట్ ఏమైందంటే ఫ్రెండ్స్, మార్కెట్ ఒక పాయింట్ దగ్గర నుంచి రివర్సల్ తీసుకుంది, కిందకు వచ్చింది. బట్ కిందకు వచ్చిన తర్వాత చూడండి హ్యూజ్ వాల్యూమ్స్ వచ్చినాయి, మళ్ళీ అగైన్ 2000 లాట్స్ అనేది యాడ్ అయినాయి. ఇక్కడైతే 2400 లాట్స్ అనేది యాడ్ అయినాయి. దాని తర్వాత 800 క్వాంటిటీ నార్మల్ క్వాంటిటీ. ఈ పాయింట్ దగ్గర విక్స్ అనేది చూడండి, ఇవి ట్రెండ్ రివర్సల్ పాయింట్స్. ఆల్ టై చేస్తే ఫ్రెండ్స్ సింపుల్గా మనకేంటంటే ఇవి ట్రెండ్ రివర్సల్ పాయింట్. అంటే ఈ పాయింట్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మనకి 7286కి అంటే పైనుంచి వస్తున్నప్పుడు రిజెక్షన్ అంటాం కదా, అట్లాగనే కింద నుంచి రిజెక్షన్. అంటే ఇది సెల్లర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండ్ రివర్స్ చేసినప్పుడు ఇక్కడ ఎవరు యాక్టివేట్ అవుతున్నారు, సెల్లర్ యాక్టివేట్ అవుతున్నారు. వెరాజ్ చార్ట్ అనేది రివర్స్ చేసి చూస్తే మనకి ఒక్క నిమిషం ఈ పాయింట్ దగ్గర మనం అబ్జర్వేషన్ అనేది చేసుకుంటే ఫ్రెండ్స్ రివర్స్ చేసి ఇక్కడ బయ్యర్ యాక్టివేట్ అవుతున్నాడు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలాగా విక్స్ కనిపిస్తున్నాయి, వెరాజ్ ఏంటంటే మనకి వాల్యూమ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఏదైతే సెల్లర్స్ వచ్చి ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా బయర్స్ ఏంటంటే యాక్టివేట్ అయ్యి బయింగ్ చేస్తూ ఉన్నారు. మీరు అమ్ముతూ ఉంటే కొనుక్కుంటూ ఉంటాం, థ్యాంక్ యూ అని చెప్తున్నారు అనమాట ఈ పాయింట్ దగ్గర. సో ఎనీహౌ ఏంటంటే మనం బ్లైండ్గా వెళ్ళలేం, ప్రైస్ అనేది కన్ఫర్మేషన్ చేయాలి. మనకి ఎప్పుడైతే ప్రైస్ అనేది కన్ఫర్మేషన్ చేస్తుందో ఆ పాయింట్స్ దగ్గర ఏంటంటే మనం ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఓకేనా, మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే ఫార్మేషన్ జరిగింది. నన్ ఆఫ్ ద క్యాండిల్ ఏంటంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేయలేదు. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన పిల్లవాడి మాదిరి ఇది కూడా ట్రై చేశారు. ఫైనల్గా ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఆ గ్యాప్ అప్ అయితే అయిందనమాట. ఓకే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి పరాజయం పొందితే అట్లా చేతులు కట్టుకొని కూర్చోరు. అట్లాగనే బుల్స్ బేర్స్ కూడా ఏంటంటే మల్టిపుల్ అటెంప్ట్స్ చేస్తుంటారు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ట్రిక్ అనేది నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే ప్రైస్ యాక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది బ్రేక్అవుట్ ట్రేడర్స్కి ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత మనకి ఏమైందంటే బ్రేక్అవుట్ అయింది. ప్రైస్ని అబ్జర్వ్ చేయండి, ప్రైస్ని అబ్జర్వ్ చేస్తే చెప్తుంది అనమాట. ప్రైస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ సెల్లర్స్ వచ్చారు, మళ్ళీ న్యూట్రల్ అవుతున్నారు. ఈ క్యాండిల్స్ అనేవి మనం అబ్జర్వేషన్ చేయాలి. ఏ పాయింట్ దగ్గర అనేది మనం ఉన్నామంటే ట్రెండ్ లైన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి చూడు స్లోగా ఏమైందంటే బయర్స్ కంట్రోల్ తీసేసుకున్నారు. ఈ ప్రాంతం అంతా ఏం జరిగిందంటే అక్యుములేషన్ జరిగింది. ఇక్కడ నుంచి మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసుకొని అక్యుములేషన్ చేసుకొని పైకి వెళ్ళటం అనేది జరిగింది. వెరాజ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే మేజర్గా ట్రేడర్స్ చేసేది ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తూ ఉంది, ఇక్కడ రిజెక్షన్ జరిగితే సెల్ చేస్తానికి ట్రై చేస్తారు. ఇది ఎప్పుడు కూడా చేయొద్దు ఫ్రెండ్స్. మార్కెట్ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఇవ్వనంత కాలం ఏంటంటే ట్రెండ్కి ఎగెనిస్ట్గా వెళ్ళొద్దు, ట్రెండ్లోనే ఉండటానికి ట్రై చేయండి. ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తాడు, ట్రెండ్ మనకి మ్యాక్స్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే ఎగైన్ బ్లైండ్గా మనకి చేయలేం. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఎగైన్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనేది చూస్తాం. సో ఇక్కడంతా కూడాను ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మార్కెట్లో పైకి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తూ ఉంటుంది కదా, సడన్గా డ్రాప్ వస్తుంది. ఎప్పుడైతే ఈ డ్రాప్ వస్తుందో ఈ పాయింట్ దగ్గర చాలామంది వెయిట్ చేస్తుంటారు. అంటే తెలియక అనమాట. కొత్తలో నేను కూడా అలాగే ఉండేవాడిని. తెలియక ఏంటంటే మార్కెట్ చాలా ఎక్స్పెన్సివ్ అయింది, 2% పెరిగింది, 5% పెరిగింది, 10% పెరిగింది అని చెప్పేసి అనుకుంటారు. మన ప్రీవియస్గా ఏదైతే ట్రిక్ చెప్పామో కాన్సెప్ట్ అది వెరీ ఇంపార్టెంట్, దానికి ఇది ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే ఈ పాయింట్ నుంచి కిందకి రావటం అనేది జరుగుతుందో ఇమీడియట్గా తెలియని వాళ్ళు ఏంటంటే షార్ట్ అనేది ఈ పాయింట్ దగ్గర ఏది ఒక క్యాండిల్ చూస్తారు, సెల్లింగ్ క్యాండిల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్యాండిల్ దగ్గర ఇమీడియట్గా సెల్లింగ్ చేస్తారు. ఎందుకు? వెరీ గుడ్ రన్ ఆఫ్ ఇది. మార్కెట్లో ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే ఇలా వెళ్ళి ఇలా వస్తుందని ఎక్స్పెక్టేషన్ వస్తుంది. బట్ దానికి ఏంటంటే చాలా గేమ్ ఉంటుంది అనమాట. ఇది వెరీ కీ పాయింట్ అయితేనే ట్రెండ్ రివర్స్ తీసుకుంటుంది, చిన్న చిన్న పాయింట్స్కి ఇక్కడ తీసుకోదు అనమాట. సో ఎనీహౌ ఏంటంటే ఈ పాయింట్లో షార్ట్ చేయగల బయర్స్ మళ్ళీ ఏం చేశారంటే స్నాప్ మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళు స్టాప్ లాస్లు ఎక్కడ ఉంటాయి, ఈ మ్యాక్స్ ఈ క్యాండిల్స్ దగ్గరే ఉంటాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ స్మాల్ ట్రేడర్స్ 200-300 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టలేరు, అంత క్యాపిటల్ ఉండదు. 200 పాయింట్లు లేకపోతే ఒక 500 పాయింట్లు 1000 పాయింట్లు పెట్టరు. ఇప్పుడు మ్యాక్స్ ఎలా పెడతారంటే 10 పాయింట్స్, 20 పాయింట్స్, 30 పాయింట్స్,
మ్యాక్స్ ఏంటంటే ఓ 50, లేదు ఇంకొంచెం అగ్రెసివ్గా వెళ్తే 100 పాయింట్స్ ఉంటుంది. సో ఈ క్యాండిల్ అనేది మనకి 100 పాయింట్స్ 50 పాయింట్స్ ఈజీగా మూవ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే క్వాంటిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలియని వాళ్ళు, ఓకే, న్యూ కమ్మర్స్ ఏంటంటే వాళ్ళు ఒక ప్లాన్తో వెళ్ళరనమాట. క్వాంటిటీ అనేది మార్కెట్ ఎంత ఉంటే అంత. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్లో 2 lakhs ఉందనుకోండి, ఈ 2 lakh అనేది డిప్లాయ్ చేసేస్తారు ఇమీడియట్గా. సో ఎనీహౌ ఏంటంటే ఇక్కడ రివర్స్ అవ్వగానే ప్యానిక్ అయిపోతుంది. హెవీ క్వాంటిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్యానిక్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతుంది. మళ్ళీ కిందకు వస్తుందని చెప్పేసి మళ్ళీ ఈ పాయింట్లో కన్ఫర్మేషన్ ఇచ్చినాక లోవర్ లోస్లో షార్ట్ చేస్తుంటారు, మళ్ళీ తీసుకెళ్తారు. మళ్ళీ ఈ క్యాండిల్ చూడండి, మనకి ఒకరోజు బ్యాంక్ నిఫ్టీ లైవ్లో కూడా సేమ్ ఇదే జరిగింది. మార్కెట్ ఏమైందంటే షార్ప్ డౌన్ ఇచ్చాడు, ఇమీడియట్గా రివర్స్ చేశాడు. ఇక్కడ ఎవరు ట్రాప్ అవుతారంటే ఇది సెల్ చేద్దాం దీన్ని, మార్కెట్ పెరిగింది సెల్ చేద్దాం, ఓకే చాలా పెరిగింది, 5% పెరిగింది, 6% పెరిగింది, సెల్ చేద్దాం అని ఎవరైతే ట్రెండ్కి ఎగనెస్ట్గా ఆలోచిస్తుంటారో ముందు వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఓకేనా, ఇమీడియట్గా మళ్ళీ పైకి వెళ్ళటం అనేది జరిగింది. సో ఎనీహౌ దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది చూడండి ఎందుకు చెప్తున్నానంటే యావరేజింగ్ టెక్నిక్, ఆ ట్రిక్ ఉంది కదా, ఆ ట్రిక్ గురించి కూడా ఇప్పుడు చెప్తాను, ఆ కాన్సెప్ట్ గురించి. చూడండి ఇక్కడ మనకి ఇది ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ జోన్ ఫ్రెండ్స్. ఓకేనా, ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ జోన్స్. వెరాజ్ వచ్చేసరికి మనకి ప్రీవియస్గా ఏదైతే ఉందో ఇది ఒక రకంగా ఏంటంటే డిమాండ్ జోన్ అనుకోవచ్చు. అంటే బయింగ్ జరుగుతుంది. మార్కెట్ ఎప్పుడైతే 7,000 చూడండి ఈ జోన్కి వచ్చిందో, 7,490 జోన్కి వచ్చిందో బయింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మార్కెట్ ఎప్పుడైతే కిందకు వస్తుందో, ఇక్కడ నుంచి కిందకు వస్తుంది, సప్లై షూటింగ్ స్టార్ జరుగుతుంది, మళ్ళీ బుల్స్ ట్రై చేశారు, మళ్ళీ బేర్స్ కంట్రోల్ తీసుకొని మార్కెట్ కిందకు వస్తుంది. ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ జరిగింది, పైకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? సప్లైకి వెళ్ళింది. ఇదంతా కూడా ఏంటంటే ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూషన్ జోన్ అంటాం, లేదు అంటే సప్లై జోన్ అంటాం. ఇవన్నీ సింపుల్గా ఏంటంటే రెసిస్టెన్స్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా, టెక్నికల్గా మాట్లాడాలి, మనం సింపుల్గా మాట్లాడాలంటే రెసిస్టెన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక్కొక్కసారి అది పర్మనెంట్ రెసిస్టెన్స్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి టెంపరీ రెసిస్టెన్స్ అవ్వచ్చు అనమాట. టెంపరీ అని ఎప్పుడు అంటాం, పర్మనెంట్ అని ఎప్పుడు అంటామంటే మార్కెట్ స్ట్రక్చర్ని చూసే చెప్పగలం మనం. మనకి తెలియదు ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ, ఎందుకంటే అవన్నీ కూడా హైడ్ అయ్యి ఉంటాయి అనమాట. ఆ ప్రైస్ ట్రిగ్గర్ అయితేనే అవి మార్కెట్లోకి రిలీజ్ అవుతాయి, అలాంటివి ఉంటాయి. ఓకే, ఎనీహౌ ఇది పర్మనెంట్ రెసిస్టెన్స్ అవ్వచ్చు, లేదంటే టెంపరీ రెసిస్టెన్స్ అవ్వచ్చు. ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడల్లా బయింగ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్టాక్ ఈజ్ మేకింగ్, చూడండి అన్నీ డిలీట్ చేస్తే ఇది హై లో, హయ్యర్ లో అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మన యుద్ధంలో కూడా సరౌండింగ్ చేస్తారు కదా, అలా సరౌండింగ్ చేస్తున్నారు. సెల్లర్స్ని ఇక్కడ తీసేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు ఆబ్వియస్గా, మనకి బిగ్గర్ పిక్చర్లో చూసుకున్నట్టయితే ఈ పాయింట్ దగ్గర మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫ్రెండ్స్, ఈ పాయింట్లనే మనం అండర్స్టాండ్ చేసుకుంటే చూడండి, ఇది యాక్చువల్గా లోయెస్ట్ పాయింట్స్. ఓకే, ఇవి లోయెస్ట్ పాయింట్స్, బట్ హయ్యర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ద వే మార్కెట్ అనేది అప్రోచ్ అవుతున్న విధానం, రెసిస్టెన్స్ని చూడండి, బొంబార్డ్ చేశాడు ఇక్కడ 745కి. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ సెల్లర్స్ వచ్చారు, మళ్ళీ బొంబార్డ్ చేయడం, ఫైనల్గా ఏంటంటే ఇది బ్రేక్అవుట్ చేశాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి రెసిస్టెన్స్ అనగానే అది పర్మనెంట్ అవ్వాల్సిన పని లేదు. పర్మనెంట్ అంటే నేను రెసిస్టెన్స్కి వచ్చినప్పుడల్లా సెల్లింగ్ చేస్తాను, ఇక్కడ సెల్ చేశారు, ఇది రెసిస్టెన్స్ అని తెలియదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా మార్కెట్ డౌన్ అయినాక ఓకే రెసిస్టెన్స్, ఇక్కడ సెల్ చేశారు, ఇక్కడ సెల్ చేశారు, ప్రతిసారి సెల్ చేస్తూ ఉంటే వర్కౌట్ అవుతుందా అంటే అవ్వదు అనమాట. దట్ ఈజ్ కాల్డ్ మార్కెట్ అబ్జర్వేషన్. ఇది పర్మనెంట్ కాకపోవచ్చు, టెంపరీ కూడా అయ్యి ఉండొచ్చు, లేకపోతే అక్కడ వీక్ సెల్లర్స్ ఉండొచ్చు. వీక్ సెల్లర్స్ ఉన్నారనుకోండి, అక్కడ పెద్దగా ఏం లేదు, ఓకే ఏదో నామకే వాస్తే సెల్లర్స్ ఉన్నారు, లేకపోతే తక్కువ క్వాంటిటీతో సెల్లర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని క్లియర్ కూడా చేసే అవకాశం ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మనకి 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే మళ్ళీ రెడీ అవుతున్నారు అనమాట. ఎలా తెలుస్తుందంటే మార్కెట్ లోవర్ లోస్ అనేది క్రియేట్ చేయట్లేదు, మోరోవర్ లోవర్ లోస్ అనేది కాదు, కానీ వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం చూస్తే మళ్ళీ ఇక్కడ ఏంటంటే సపోర్ట్ అయితే తీసుకున్నారు. ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఏంటంటే ఈ క్యాండిల్ మళ్ళీ ఈ యొక్క ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఫ్రెండ్స్, ఆ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేయడానికి తయారయ్యారనమాట. వేరేజ్ 5 minutes టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. చూడండి మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ వర్కౌట్ అయింది, బట్ ఈ కేసులో ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ డబుల్ బాటమ్ అనుకోవచ్చు ఇక్కడ. అంటే ఒక రకంగా ఏంటంటే మార్కెట్ని మళ్ళీ ఈ సెల్లింగ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి బై చేసుకొని కింద నుంచి సపోర్ట్ తీసుకుంటున్నారు.
ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ క్యాండిల్ అయితే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరిగింది, మళ్ళీ రీటెస్ట్ జరిగింది, అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే 82 పాయింట్స్ అంటే 8200. ఈ ఒక్క బ్రేక్అవుట్ సింపుల్గా చేసుకున్నా సరే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని దీంట్లో ఏంటంటే 4-5 వేలు వస్తాయి. ఓకేనా, ఎందుకంటే ఇది టెంపరీ బ్రేక్అవుట్ అని ఈ పాయింట్ దగ్గర మనకి అర్థం కావాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్లో ఎవరైతే ఒకటే ప్రొసీజర్ని ఫాలో అవుతూ ఉంటారో, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇలా అలా షిఫ్ట్ అవ్వకుండా, వాళ్ళకి ఏంటంటే మార్కెట్ కాంటెక్స్ట్ అనేది అర్థమవుతుంది, మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఏంటంటే ఓకే ఇది జరగబోతుంది అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ అనేది చేస్తారు కాబట్టి తెలుస్తుంది అనమాట. ఓకే, యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే లెర్నింగ్ వీడియో ఫ్రెండ్స్. ఈరోజు ఇది చెప్తున్నా కదా, మళ్ళీ అందరూ ఎన్నో వీడియోస్ చూసి ఉండొచ్చు, ఎన్నో స్ట్రాటజీస్ ఫాలో అయ్యి ఉండొచ్చు, ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఉండొచ్చు, ఎన్నో పెయిడ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి ఉండొచ్చు. ఫైనల్గా అల్టిమేట్గా ఏంటంటే మళ్ళీ ప్రైస్ యాక్షన్ దగ్గరికే వస్తారు. డెఫినెట్గా రావాలి కూడా, ఎందుకంటే నా 10 years ఎక్స్పీరియన్స్ అనేది నాకు చెప్తుంది కాబట్టి అంత స్ట్రాంగ్గా నేను ఉన్నాను. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.